హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్. అప్పట్లో ఈ 10 జిల్లాలతోటి తెలంగాణ రాష్ట్రం పుడితే ఇప్పుడు 33 జిల్లాలైంది. ఏంది కొత్త 23 జిల్లాల పేర్లు కూడా చెప్పాలనా? ఏ నిజముల్లా మొత్తం నాకైతే యాదకి రావు. తొక్కులాడంగా గుర్తుకొస్తాయి. చాలా మందిది ఇదే కథ తీయండి. ఆగమాగం ఉన్న జిల్లాల హద్దులు మారుస్తామని సర్కారోళ్ళు ఎప్పుడే ఆలస్యం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న గిట్ల ధమ్కి ఇచ్చిండు. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, మీరు గద్వాల జిల్లా ముట్టినా, వనపర్తి జిల్లా ముట్టినా, నారాయణపేట జిల్లా ముట్టినా అక్కడ అగ్గి ఉట్టిచ్చే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటది. ఇవే కాదు 33 జిల్లాలో ఏది మార్చినా ఊకోరట. అంటే అప్పట్లో మా బాబు చేసింది కరెక్ట్, బార్డర్లు బరాబరు ఉన్నాయి, అటు తెరువుపోతే మీ సంగతి చూస్తామని వార్నింగుల మీద వార్నింగులు ఇస్తున్నాడు సర్కార్కు. ఇటు చూడుర్రి మరి. సికింద్రాబాద్ ఏరియాను లష్కర్ జిల్లా చేయాలని ఇదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెద్ద మీటింగ్ పెట్టిర్రు. సికింద్రాబాద్ ని జిల్లా చేయాలి, సికింద్రాబాద్ కార్పొరేషన్ చేయాలని మా ప్రధానమైనటువంటి డిమాండ్కు మీరు దిగిరాకపోతే మిమ్మల్ని దించేస్తాం బిడ్డ, జాగ్రత్త. నిజంగానే పాత సర్కార్లు అన్ని కరెక్ట్ చేస్తే ఇప్పుడు లష్కర్ జిల్లా చేయాలనే డిమాండ్ ఎందుకు వచ్చిందో. అప్పుడు మంత్రిగా ఉన్న తలసాని సార్ మీరు ఎట్లా చేస్తే అట్లా అని తలకాయ ఊపి ఈ సర్కార్ రాగానే కొత్త రాగం అందుకున్నట్టే సూపర్ పో. కొత్త జిల్లాల కోసం కొట్లాడుతున్న సొంత పార్టీలకు సమాధానం చెప్పాల్సింది కూడా రావన్నే. 17 తారీఖు నాడు పెద్ద ఉద్యమమే పెట్టుకుర్రుల్లో. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముట్టడి చేస్తాం, జూబ్లీ బస్ స్టాండ్ ముట్టడి చేస్తాం, ఆ తర్వాత ఒక బంధకాలు ఇస్తాం. అయితే రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేస్తాం, జిల్లాలు హద్దుల గురించి అందరితోటి మాట్లాడి రిపోర్ట్ తయారు చేస్తారు, దాన్ని అసెంబ్లీలో పెట్టి చర్చలు చేసినాకనే ముంగడికి పోతామని సీఎం సార్ కుల్లంకుల్లా చెప్పిండు. మరి ఇక లష్కర్ జిల్లా సంగతి ఏమవుతుందో కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 2 తీర్ల మాట్లాడు గమ్మతుంది పో. జిల్లాలు రకరకాలుగా నచ్చితే నజరానా టైపుల మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు ఆయన చేసిపోయాడు.